ఒక రాత్రివేళ మహారాజు తన జాతకం రాయబడిన కాగితాన్ని చదువుతుంటే, నేను పుట్టినరోజే ప్రపంచంలో అనేక మంది పుట్టి ఉంటారు, కానీ వాళ్ళంతా రాజులు కాలేదు, నేనే ఎందుకయ్యాను, ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది అనే అనుమానం వచ్చింది. మరుసటి రోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తినివ్వలేదు. అప్పుడు ఒక వృద్ధ పండితుడు, రాజా, ఈ నగరానికి తూర్పున బయట ఉన్న అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు, ఆయనను కలవండి, జవాబు దొరుకుతుంది అన్నాడు. రాజు వెళ్ళాడు. అప్పుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయి తన ప్రశ్న ఆయన ముందు పెడితే, ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో ఇలాంటిదే మరొక గుడిసె ఉంది, అందులో ఒక సన్యాసి ఉన్నాడు, ఆయన్ను కలవండి అని ఆయన అన్నాడు. నిరాశపడిన రాజు 2వ సన్యాసి కోసం వెళ్ళాడు. రాజు ఆయన్ని చూసినప్పుడు ఆ సన్యాసి మట్టి తింటున్నాడు. రాజు కాస్త ఇబ్బంది పడ్డాడు, కానీ తన ప్రశ్ననైతే అడిగాడు. కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడి నుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు. రాజుకు కోపం వచ్చినా సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. వెనక్కు వెళ్తుంటే సన్యాసి రాజుతో, ఇదే దారిలో వెళ్తే ఒక గ్రామం వస్తుంది, అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు, వెంటనే అతన్ని కలవండి అని అంటాడు. రాజుకంతా గందరగోళంగా ఉంటుంది, అయినా అక్కడికి వెళ్తాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి, గత జన్మలో 4 వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారి తప్పి ఉంటారు. ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు కింద ఆగి ఉంటారు. తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి నీరసంగా ఉన్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకు కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే, ఆ 4 మొదటివాడు కోపంతో, నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా అని కసురుకుంటాడు. 2వ వ్యక్తిని అడిగితే, నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే అని వెటకారంగా అంటాడు. 3వ వాడు, రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా అని నీచంగా మాట్లాడాడు. కానీ 4వ వ్యక్తి మాత్రం, తాత, నీవు చాలా నీరసంగా ఉన్నావు, ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేశాడు. ఆ 4వ వ్యక్తివి నువ్వే రాజా అని అన్నాడు. రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. రాజా, నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు, అనవసరమైన మీమాంసలతో కాలం వృధా చేయక ప్రజలను కన్నతండ్రి వలె పాలించు అని చెప్పి కనులు మూశాడు. తర్వాత ఆ మహారాజు తన రాజధానికి చేరుకొని ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రజారంజకంగా పరిపాలించాడు.